హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది. ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకొని యాజ్ ఈజ్గా వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు చూడగలుగుతారు. మనకు భగవంతుడు ఒక 3 అద్భుతమైన పవర్స్ ఇచ్చాడు. 1 నాలుక, 2 చెవి, 3 గుండె. ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో మనకు వర్క్ చేస్తుంది. నాలుక అస్త్రం లాంటిది, బ్రహ్మాస్త్రం లాంటిది, మంత్రదండం లాంటిది. ఏదైతే టెక్నికల్గా మన నాలుకతో అంటామో పలుకుతామో అదే మన జీవితంలో రావడం మొదలవుతుంది. నా కర్మ, నేనింతే, నాకు ఏదీ రాదు, నాతోటి ఏదీ కాదు అంటాం కదా. ఒకవేళ అలా జరుగుతున్నా సరే ఆ మాట మాత్రం మన నోటి నుంచి మన చెవికి వినిపించకూడదు. మన నోటి నుంచి మనల్నే మనం శపించుకోకూడదు. మన నోటి నుంచి మన చెవికి చెడు విత్తనాన్ని నాటకూడదు. ఎందుకంటే ఒక్కసారి మన చెవిని చూడండి, షేపు ఒక తల్లి గర్భంలా ఉంటుంది. అందులో చిన్న శిశువు కాళ్ళు ముడుచుకొని పడుకున్నట్టు ఉంటుంది దీని షేపు. ఇందులో గనక మనం చెడు విత్తనాన్ని నాటితే అది పెరిగి పెద్దదై ఒక శిశువులా పెరిగి మనకు చెడు రిజల్టే వస్తుంది. మీ చెవిలో పడే మాట ఏదైనా సరే మీకు ఉపయోగకరమైనదా, మీకు బెటర్ చేస్తుందా అనుకుంటేనే మీరు అది తీసుకోండి. లేదా ఆ మాట మిమ్మల్ని వీక్ చేస్తుంది అనుకుంటే అలాంటి మాటలు వదిలేయండి. మన నోటి నుంచి వచ్చే మాట మన చెవి విని మన హార్ట్కు చేరుతుందో హార్ట్ ఫీల్ అయ్యి ఓకే వీడికి ఇదే ఇష్టమేమో, ఈమెకి ఇదే ఇష్టమేమో అని అదే రిజల్ట్ ఇస్తుంటుందంట. కానీ మనం అది అర్థం చేసుకొని చెడును కోరుకుంటే చెడే అవుతుంది అని అర్థం చేసుకున్నప్పుడు, పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా మనకు పూర్వజన్మ కర్మలో చెడు జరగాలని ఉన్నా కానీ మనం పాజిటివ్గా ఉండడం, పాజిటివ్గా ఆలోచించడం వల్ల మనకి మంచిగా జరిగే టైం వస్తుందంట అండి. ఎప్పుడైతే మన నాలుకని, చెవిని, గుండెని పాజిటివ్ వైపు లాక్కొస్తామో కష్టమైనా సరే తీసుకురండి పాజిటివ్ వైపు. ఎవరి మాట శాపంలా పనిచేస్తుందో తెలియదు, కానీ మన మాట మాత్రం శాపంలా పనిచేస్తుంది. ఎప్పుడు ఏ పని చేసినా, ఏ పని స్టార్ట్ చేసేటప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఒక నమ్మకంతో అడిగేయండి. ఎప్పుడైతే మన నోటి ద్వారా చెవిని, మన మనసుని సింక్ చేస్తామో అప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ నమ్మకం అనేది బయట కాదు, లోపల డీప్గా పెట్టుకోండి. ఈ నా సృష్టిని నేనే తయారు చేసుకుంటున్నా అనేది గుర్తుంచుకోండి. నేను లేనిది సృష్టి లేదు అనుకోండి. నేనే సృష్టిని తయారు చేసుకుంటున్నా అనుకోండి. మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.